కొత్తగా వెలుగు చూసినటువంటి వైరస్ హెచ్ఎంపీవి. అసలు ఈ వైరస్ నిజంగా ఇంత ప్రమాదాన్ని కలిగిస్తుందా? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? అండ్ దీని నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ విషయాల గురించి మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు గవర్నమెంట్ డాక్టర్ అండ్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వసంత్ కుమార్ గారు. హలో డాక్టర్. హలో, ఎలా ఉన్నారు? ఫైన్. డాక్టర్, మనకి వైరస్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక భయం ఏర్పడింది, ఎస్పెషల్లీ ఆఫ్టర్ కరోనా తర్వాత అందరూ చాలా భయపడుతూ ఉంటారు. అందులో ఇప్పుడు కొత్తగా హెచ్ఎంపీవి వైరస్ అంటున్నారు. అసలు ఏంటి హెచ్ఎంపీ వైరస్? ఇది కూడా కరోనా నుంచి మ్యూటేట్ అయిన ఒక వైరస్ అంటారా? అసలు ఎందుకు ఇది డిఫరెంట్ అమ్మా, కరోనా నుంచి కాదు, ఇది డిఫరెంట్ వేరియంట్ అని కాకుండా ఇది రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అండ్ ఇప్పుడు హెచ్ఎంపీవి వైరస్ అనేది ఒకటే ఫ్యామిలీకి చెందినవి. ఓకే, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అనేది మనకు చిన్నపిల్లల్లో మనం తరచుగా చూస్తుంటాం. బ్రాంకియోలైటిస్ వస్తుంది చిన్నపిల్లలు, 0 to 5 years 6 years బ్రాంకియోలైటిస్ అనేది ఉంటుంది. అంటే బ్రాంకియల్ ఇన్ఫ్లమేషన్, అది ఒక టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. సో ఆ పిల్లల్లో ఫ్లూయిడ్ అనేది అల్వియోలై లోపలే ఉండిపోవడం, అలా లంగ్ అనేది రెస్పిరేషన్ తీసుకునే విధంగా కాకుండా చాలా ప్రాబ్లంగా ఉంటున్నారు వాళ్ళు. అంటే ఆక్సిజన్ సాచురేషన్ పడిపోతుంది. బేసికల్గా రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్. ఇది వైరస్ కూడా సేమ్ ఫీచర్స్ అలాంటిదే ఉంటుంది. దాంతోపాటు బ్రాంకైటిస్ ఉంటుంది, బ్రాంకోనిమోనియా ఉంటుంది, బ్రాంకోలైటిస్ ఉంటుంది. సో ఈ వైరస్ అనేది సేమ్ అలానే ఉంటుంది, బట్ ఇట్ వోంట్ కాజ్ దట్ మచ్ ప్రాబ్లం. ఓకే, జనరల్గా ఈ వైరస్ ఇప్పుడు అందరూ అనేది ఏంటంటే చిన్నపిల్లల్లో, ముఖ్యంగా చిన్నపిల్లల్లో, అలానే ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఎక్కువగా వస్తుంది అంటున్నారు. అది నిజమే అంటారా? వాస్తవం. ఇది మెయిన్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉండొచ్చు, లేకుంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏదైతే ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఇమ్యూనిటీ పవర్ అంత ఉండదు. ఇప్పుడు పడుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళు శ్వాస తీసుకోవడమే ఉంటుంది. దే విల్ నాట్ ప్లే హియర్ అండ్ దేర్. సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ ఫ్లూయిడ్ అనేది కొద్దిగా బ్రాంకిలైటిస్ అంటే పైన భాగం ఏదైతే కన్స్ట్రిక్ట్ అవుతుందో కింది భాగం నుంచి ఫ్లూయిడ్ అనేది బయటకు రాదు, కాఫ్ అవుట్ కాదు. అదేవిధంగా పెద్దవాళ్ళకు కూడా అయితే ట్యూబర్క్లోసిస్ ఉన్నా, లేకుంటే మిగతా ఎనీ లంగ్ కాంప్లికేషన్స్ ఉన్నా వాళ్ళు కూడా కఫింగ్ అవుట్ అది రాదు, ఎందుకంటే అక్కడ మధ్యలో కన్స్ట్రిక్షన్ ఉంటుంది. సో ఆ ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవ్వడం వల్ల అది బ్రాంకోనిమోనియాగా మారుతుంది. డాక్టర్, అలానే మన కోవిడ్ సిమ్టమ్స్ చూసుకున్నట్లయితే రెగ్యులర్గా ఈ జలుబు, దగ్గు, జ్వరం ఇట్లాంటివి, అవి కూడా మనకి కోవిడ్ పాజిటివ్ అని తెలియడానికి 1 week పట్టేది. సో అసలు ఈ హెచ్ఎంపీవి వైరస్ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మనకి ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటే మనకు 3 to 6 days ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మనకు కోల్డ్, కాఫ్, హై గ్రేడ్ ఫీవర్, ఓకే, ఇవి కామన్గా అన్నిట్లలో వస్తుంది. నెక్స్ట్ కమ్స్ ఆ తర్వాత 1-2 days తర్వాత వీక్నెస్, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, హెడ్ఏక్, ఇది కామన్గా అన్ని వైరస్లో. అంటే ఆఫ్టర్ 2 to 3 days తర్వాత ఇవి స్టార్ట్ అవుతుంది. బట్ ఎట్ ద స్టార్టింగ్ ఈజ్ ఫీవర్, కోల్డ్, కాఫ్. ఓకే, నెక్స్ట్ కమ్స్ దిస్ వన్. ఆ తర్వాత నెగ్లెక్టెడ్ పీపుల్, ఇక్కడ పదం నేను యూజ్ చేస్తున్నాను, నెగ్లెక్టెడ్ పీపుల్ ఆర్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడిక్కడికి వెళ్ళి అడ్డమైన మెడిసిన్స్ అంటే ఆర్ఎంపీఓ, పిఎంపీ చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేకుంటే వాళ్ళ సొంత వైద్యం చేసి వాళ్ళని అక్కడి వరకు కాకుండా బ్రాంకోనిమోనియా స్టేజెస్కి తీసుకెళ్తారు. వెన్ యూ గివ్ ద ట్రీట్మెంట్, అప్రోప్రియేట్ కరెక్ట్ ట్రీట్మెంట్ ఇన్ ద ఫస్ట్ 2 daysలో మనం ఇచ్చినట్టయితే ఆ బ్రాంకోడైలైటిస్ ఇస్తాము. సో ఇట్ విల్ రిమూవ్ దట్ ఫ్లూయిడ్ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి ఫ్లూయిడ్ అనేది పోయిన తర్వాత ఎటువంటి బ్రాంకోనిమోనియా రాదు. అంటే నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ బ్రాంకోనిమోనియా కానీ, లేకుంటే ఆక్సిజన్ లెవెల్కి పడిపోవడంతో ఆక్సిజన్ పెట్టడం వల్ల కానీ, లేకుంటే వెంటిలేటర్ అవసరం కూడా ఉండదు. ఓకే, అసలు ఇప్పుడు అందరూ అంటున్నట్టు ఈ వైరస్ నిజంగా అంత ప్రమాదకరమా? ఎందుకంటే మనం కోవిడ్ తీసుకున్నట్లయితే మనం కూడా ఫస్ట్లో నెగ్లెక్ట్ చేసాం, దానివల్ల మొత్తం అది స్ప్రెడ్ అయింది, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అలానే దేశాలకు దేశాలు లాక్డౌన్ కూడా దానివల్ల విధించాల్సి వచ్చింది. సో నిజంగా ఇప్పుడు అంతటి భయపడాల్సిన అవసరం ఉందంటారా? దీని మోర్టాలిటీ రేట్ అసలు ఎలా ఉంది? మోర్టాలిటీ రేట్ అనేది ఇప్పటి వరకు మనకు వైరస్ చాలా తక్కువ అనేది ఉంది.
బట్ యాజ్ పర్ మనకు ఏదైతే మనకు ఇంటర్నేషనల్ జర్నల్స్లో చూసినప్పుడు సమ్ 18% అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకే బట్ దట్ ఈస్ అ లిమిటెడ్ స్టడీలో, ఓకే అంటే 40-45 కేసెస్లో వాళ్ళు చూసింది. బట్ వీ కెనాట్ కంపేర్ విత్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్. వెన్ ఇట్ కమ్స్ ఇట్ విల్ బి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కరోనాలో చూసినట్టయితే లంగ్ అనేది ఫాస్ట్గా డ్యామేజ్ అయింది. అసలు 5th డే చూసేసరికి మన లంగ్ అనేది చాలా 30%, 40% డ్యామేజ్ అయిపోయింది. అంటే సిటీ స్కాన్ స్కోర్లో చూస్తే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ 10/25 అలా. అంటే లంగ్ ఇస్ డ్యామేజ్డ్ అండ్ దాంట్లో క్లియర్ కట్గా మనం సిటీ స్కాన్లో మనం చూసినాం. సో హియర్ ఇన్ దిస్ వన్ ముఖ్యంగా చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళలో అండ్ ఇమ్యూనో కాంప్రమైజ్ పీపుల్లో వీళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది, లేదని కాదు. లంగ్ ఇన్ఫెక్ట్ అవ్వడము లేకుంటే కింద చేయడం ఆఫ్టర్ 2 to 3 days తర్వాత సివియర్గా అవ్వచ్చు. ఓకే. సో మీరు ఇప్పుడు అన్నారు మోర్టాలిటీ రేట్ చాలా తక్కువ ఉంది దీనికి అని, అలానే ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది అని. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? ఇప్పుడు మాస్క్ పెట్టుకోవడము, హ్యాండ్ వాష్, దట్ ఈస్ మనము కరోనాలు చేసింది. అండ్ ఎవరే కానీ ఇప్పుడు పెద్దవాళ్ళే కానీ చాలా పిల్లలు ముద్దుగున్నారుగా అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉన్నా దే విల్ నాట్ సీ ద చిల్డ్రన్ పాపం ఎలా అని చెప్పేసి ఆలోచించారు. అలాంటి వాళ్ళు దూరం ఉండడం బెటర్. ఫాదర్ అయినా సరే, మదర్ ఉంటే మాస్క్ పెట్టుకొని మిల్క్ ఇవ్వచ్చు. బట్ వేర్ యాజ్ అదర్ పీపుల్, ఓల్డర్ పీపుల్ దగ్గరికి అయినా కూడా వెళ్ళకుండా ఉంటే దట్ ఈస్ మోర్ దెన్ గుడ్. డాక్టర్, మనం జనరల్గా ఈ సీజనల్ వైరస్ చూస్తున్నాం, దాని సిమ్టమ్స్ వచ్చేసి కామన్గా కోల్డ్, కాఫ్ ఇవి ఉన్నాయి. సో హెచ్ఎంపివి వైరస్ లేదా ఇది నార్మల్ వైరసా అని ఎలా గుర్తించాలంటారు? ఇది ముఖ్యంగా మనకు ఆర్టీపీసీఆర్లోనే మనకు తెలుస్తుంది. దీని హిస్టరీ చూసినట్టయితే 2006లో, ఓకే, 2006లోనే ఆర్టీపీసీఆర్ ఫస్ట్ టైం దీంతో ఆర్టీపీసీఆర్తో చెక్ చేశారు, దాంట్లో వచ్చింది. అండ్ బిఫోర్ దట్ దే అదర్ మెథడ్స్ వాళ్ళు చెక్ చేస్తారు. బట్ ఆర్టీపీసీఆర్తో 2006లో చేశారు. అండ్ ఆర్టీపీసీఆర్ ఈజ్ వన్ టెక్నిక్, అందరి దగ్గర ఉంది. ఇప్పుడు మనం కోవిడ్లో మనం చూసాము, సేమ్ ఆర్టీపీసీఆర్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ దిస్ వన్. అసలు వై చైనా, ఎందుకు చైనానే? ఎందుకంటే ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ తీసుకున్న కరోనా వైరస్ అయితే అసలు పుట్టినిల్లు చైనా అని చెప్పొచ్చు. లైక్ ఇన్ఫ్లుయెన్జా కానీ ఇలా 4-5 వైరస్లు అన్నీ చైనాలో నుంచే వచ్చాయి. ఎందుకంటారు? అక్కడ ఏమన్నా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, లేకపోతే క్లైమాటిక్ కండిషన్స్ వల్ల అంటారా, లేకపోతే ఇది కూడా ల్యాబ్లో తయారు చేసిన ఒక కైండ్ ఆఫ్ బయోవార్ అంటారా? ఫస్ట్ వన్ కరోనా అయితే బయోవార్ అంటాను. బికాజ్ 2 పెద్ద అగ్రదేశాలు, ఒకటి యుఎస్, ఒకటి చైనా. యుఎస్ ల్యాబ్ చైనాలో ఉంది. అక్కడ ఉండే ఫాసీ హూ ఇస్ బీన్ ద పర్సన్ వైరాలజిస్ట్ అండ్ యుఎస్కి మొన్నటి వరకు కూడా ప్రాతినిధ్యం వహించాడు అక్కడ గవర్నమెంట్కి. వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు వుహాన్లో చేసేవాళ్ళు. సో